హే బడ్డీస్, మనమైతే మన ఛానల్ లోపల చాలా వీడియోస్ చేసుకున్నాం స్కాలర్షిప్ గురించి. సో ఎట్లా అప్లికేషన్ ఉంటుంది అండ్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో కింద డిస్క్రిప్షన్స్ ఇస్తే అవన్నీ కూడా వెళ్ళి చెక్ చేయి. అండ్ ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ ఫర్దర్గా డిస్కస్ చేసిందే డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి అన్నాం. ఎక్స్టెండ్ అయితే అయింది, ఎప్పటిదాకా ఎక్స్టెండ్ అయింది అని చెప్పి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఏదైతే ఈ స్కాలర్షిప్ గురించి డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఈ స్కాలర్షిప్ అంతా కూడా చూసుకున్నది తెలంగాణ ఈపాస్ అంటాం, ఓకేనా. TSEPASS.cgg.in అనే ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది మనకి. ఈ వెబ్సైట్ అయితే అంతా చూసుకుంటా అన్నట్టు స్కాలర్షిప్స్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఏమైనా కూడా అందులోపలనే వేస్తుంది. సో ఏంది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, సో ఈ స్కీమ్ ఏంది అనే విషయానికి వస్తే, యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్కి సో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేసింది. దాన్ని మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ అంటాం, ఓకేనా. PMS అంటాం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ అంటాం. సో ఈ స్కీమ్ లోపల స్టూడెంట్స్కి అయితే ఏవైతే సో ST కేటగిరీ కానీ, SC కేటగిరీ కానీ, సో EBC కానీ, BC కానీ, సో ఇంకా బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ దాంతోపాటు మైనారిటీ వాళ్ళకి, దాంతోపాటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి స్కాలర్షిప్స్ అయితే ఇస్తుంది. స్కాలర్షిప్ ఇచ్చి సో పీపుల్ని అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ని అయితే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సో దట్ ఈ స్కాలర్షిప్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మనకి సో తెలంగాణ ఈపాస్ అనే వెబ్సైట్ లోపల అవుతుంది. అండ్ యాక్చువల్గా అయితే డేట్ మనకి 31 డిసెంబర్ 2024 వరకు ఉండే. సో సడన్గా వీళ్ళు ఏం చేశారంటే, సో అంటే యాక్చువల్గా డేట్ అయిపోయింది, డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పి నేను చాలా వీడియోస్ చేసిన. ఎందుకు అంటే మనకి ఏవి కూడా ఇంకా అప్లికేషన్స్ లైక్ ఏ కాలేజెస్ కూడా స్టార్ట్ కాలేదు, అన్నీ కూడా ఫైనల్ ఫేసెస్ కూడా కంప్లీట్ కాలేదు. సో అగ్రిసెట్ లాంటి, సో ఎంసెట్ లాంటి, అండ్ దాంతోపాటుగా B.Pharmacy అడ్మిషన్స్ కానీ డిఫరెంట్ అడ్మిషన్స్ మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ KNRH యూనివర్సిటీయే ఉంది. KNRH యూనివర్సిటీలో కూడా సో మనకి 4th ఫేజ్ ఇంకా కాలేదు, ఓకేనా. సో 4th ఫేజ్ అడ్మిషన్స్ కాలేదు, అప్పటిలోపే మనకి డేట్ అనేది అయిపోయింది అన్నట్టు. సో ఇవన్నీ కూడా వాళ్ళు సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ, అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ, గవర్నమెంట్ ఇవన్నీ చూసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ సో ఇంటర్నల్గా మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ ప్రెస్ నోట్లో మనకి మెయిన్గా ఉంది ఏంటి అంటే, చాలామంది అప్లికేషన్ చేసుకోలేదు అండ్ రెన్యువల్ చేసుకోలేదు, అండ్ చాలా అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ దాకా కూడా అయిపోలే, ఓకే. సో ఫైనల్ ఫేసెస్ కాలే కాబట్టి మనం డేట్ అనేది ఎక్స్టెండ్ చేద్దాం అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే TSEPASS ఉందో అందులోపల ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి అది అప్డేట్ చేయడానికి టైం పడుతుంది. బట్ అప్లికేషన్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఓకేనా. సో మనకి 31 మార్చ్ 2025 దాకా టైం ఉంది, ఓకేనా. 31 మార్చ్ 2025 దాకా మనం అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఎడిట్ మీద ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ ఒక వీడియో వేస్తాను. అండ్ దాంతో పాటుగా సో మీకు అప్లికేషన్స్ లోపల సో అప్లికేషన్ చేసుకోవస్తలేదు, మాకు ఒకరు హెల్ప్ కావాలి, అప్లికేషన్ చేయాలి ఎవరన్నా అనుకుంటే మాత్రం కింద Instagram ID ఉంటుంది, దానికి మెసేజ్ అయ్యి మీ అప్లికేషన్ అనేది చేసి పెట్టేలాగా మేము చేస్తాం, ఓకేనా. సో దట్స్ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పినగా చాలామంది ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలని చెప్పి, సో రెన్యువల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని అప్లై చేసుకుంటే దాన్ని రెన్యువల్ అంటాం, ఓకేనా. ఉన్నదాన్ని రెన్యువల్ చేసుకొని వాళ్ళు 7 లక్షల మంది ఉంటే అందులోపల 4 లక్షల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు, ఇంకొక 3 లక్షల మంది రెన్యువల్ చేసుకోలే. అండ్ దాంతోపాటుగా సో ఫ్రెష్గా కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు 4 లక్షల మంది ఉంటే ఓన్లీ 1 లక్ష మంది మాత్రమే స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు. కాబట్టి ఇవన్నిటిని వాళ్ళు చూసి వాళ్ళైతే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది 31 మార్చ్ 2025 వరకు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అండ్ స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెన్షన్. సో ఇది మన ప్రాసెస్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్ని ఫాలోగా, అండ్ అప్లికేషన్లో హెల్ప్ కావాలనుకున్నా, అప్లికేషన్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మన Instagram ID ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.